మ్యాటర్ ఏంటంటే మన ఫోక్‌క్వీన్ మంగ్లీ పాట పాడిందంటే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. కానీ ఈ మధ్య ఆమె పాటల మీద కాపీ ముద్ర గట్టిగానే పడుతుంది. రీసెంట్‌గా వచ్చిన ఆ 'బల్లి' సాంగ్ దగ్గర నుంచి పాత పాటల దాకా అసలు మంగ్లీ కాపీ కొట్టిందా లేక క్రెడిట్ ఇవ్వలేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా ఈ 'బాయ్‌లోనే బల్లి పలికే' పాట ముచ్చటే చెప్పుకోవాలి. ఈ పాట రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఇది ఒక మరాఠీ సాంగ్ లేదా బంజారా సాంగ్ నుంచి కాపీ కొట్టారని సోషల్ మీడియాలో ట్రోల్ మొదలయ్యాయి. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ సాంగ్ రాసిన వాళ్ళు మంగ్లీ సాంగ్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యామని వాళ్ళే చెప్పుకున్నారు. కానీ మన జనం మాత్రం వినకుండా అన్నని, మంగ్లీని ఆడేసుకున్నారు. దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ పాట చుట్టూ ఇప్పుడు పోలీస్ కేసులు కూడా వస్తున్నాయి. ఇక పాత పాటలను చూసుకుంటే 'సారంగ దర్యా' సాంగ్ టైంలో జరిగిన రచ్చ మనందరికీ తెలిసిందే. అది ఒక జానపద పాట. దాన్ని కోమలి అనే సింగర్ 10 ఏళ్ల క్రితమే పాడింది. సినిమాలోకి వచ్చేసరికి ఆ క్రెడిట్ విషయంలో పెద్ద గొడవే జరిగింది. మంగ్లీ దాన్ని పాపులర్ చేసిన ఒరిజినల్ సింగర్‌కి గుర్తింపు రాలేదని పెద్ద ఎత్తున నెగెటివ్ టాక్ నడిచింది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే మంగ్లీ వాయిస్‌కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. కొన్ని కాపీ అనిపించినా, మరికొన్ని ఇన్స్పిరేషన్ అనిపించినా ఆమె ఎనర్జీ మాత్రం అన్‌స్టాపబుల్. ఈ కాపీ ముచ్చట మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.